వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భగ్గుమన్న భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు. ప్రధాని మోడీ అధ్యక్షతన పలు కీలక సమావేశాలు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 98.2% ఉత్తీర్ణత. జూన్ 3 నుండి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభం. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచిన పండితులు. రాష్ట్రంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్న భానుడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. నిజామాబాద్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భూభారతితో నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. నవీపేట మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. భూభారతి చట్టంపై ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. మంత్రుల దృష్టికి తెచ్చిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు. పాల్గొన్న అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో బంగారు షాపులకు అక్షయ తృతీయ సందడి. పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసిన జిల్లా ప్రజలు. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈరోజు రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. CCPA అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దానిని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో నాడు CCPA భేటీ అయింది. ఆ తర్వాత ఈ క్యాబినెట్ కమిటీ మళ్లీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019లో పుల్వామాలో CRPF వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు CCPA సమావేశమైంది. ఆ సమావేశంలోనే పాకిస్తాన్కున్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 20న భారత్ వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాయాదికి గట్టి సమాధానమిచ్చింది. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే CCPA సమావేశమవుతుంది. దేశంలోని ముఖ్యమైన రాజకీయ ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ చిక్కులు కలిగి ఉన్న ఆర్థిక విధానాలు, అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10 ఫలితాలు రానే వచ్చేశాయి. ఈ మేరకు ఇవాళ రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 10th రిజల్ట్స్ను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి. 99.29%తో మహబూబాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 73.97%తో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్కు ₹500, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించారు. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజు ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద, వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత, అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం. ఇవాళ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు మూసివేసే ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనకు తెరుస్తారు. ఈ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 10:30 వేద మంత్రాల నడుమ తెరిచారు. ఇక శుక్రవారం రోజు కేదార్నాథ్ ఆలయం, ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకొనున్నాయి. మంగళవారం ఉదయం 11:57 అభిజిత్ ముహూర్తంలో ముఖాబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్కు బయలుదేరిన గంగామాత డోలి బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్కు చేరుకుంది. అలాగే యమునా పల్లకి ఉదయం కర్సాలిలోని తన శీతాకాల నివాసం నుంచి బయలుదేరి యమునోత్రి ధామ్కు చేరింది. ఇక సాంప్రదాయ క్రతువులు ముగిసిన అనంతరం 11:55 భక్తులకు దర్శనార్థం అనుమతిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. చార్ధామ్ యాత్రా మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 217 సెక్టార్లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 9 మంది ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్రా మార్గాల్లో మోహరించనున్నారు. కాగా గతేడాది చార్ధామ్ యాత్రలో 48 లక్షల మంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో మే 5 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో హీట్ వేవ్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. దాహం వేయకపోయినా తగిన మోతాదులో నీరు తాగాలని కోరారు. వైరస్తో పాటు నిమ్మరసం, బటర్ మిల్క్ తాగాలన్నారు. ప్రయాణాలు చేసే సమయాల్లో వాటర్ బాటిల్స్ తప్పకుండా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా నిధులు మంజూరు చేస్తూ మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. దర్పల్లి మండలం మోబిన్సాబ్ తాండా, గోవింద్పల్లి, బెల్యా తాండా, మరియా తాండా, దర్పల్లి, సల్పబండ తాండా, దమ్మన్నపేట్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ మహిత్యా నాయక్, నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఈ వేదిక మీద ఉన్నటువంటి భూపత్ రెడ్డి ఏం బియ్యం తింటాడో, గంగారెడ్డి ఏం బియ్యం తింటాడో, బాలరాజు గారు ఏం బియ్యం తింటాడో అదే బియ్యం ప్రతి పేదవాడు తినాలి 3 పూటలు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సంకల్పం. ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ నుండి ఒక రేషన్ కార్డు ఇవాళ సర్వే జరిగింది. ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇవ్వబోతా ఉన్నాం ఒక నెల రోజులని. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదవాడు 3 పూటల పెరుగన్నం తింటాడా, పప్పన్నం తింటాడా, మరి కడుపు నిండా 3 పూటలు సన్న బియ్యం తినాలి. పేదల పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నా మధ్యాహ్న భోజనం ఉన్నా సన్న బియ్యం తినాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి బుధవారం దర్పల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గోవింద్పల్లి, ఇందిరానగర్, దర్పల్లి, మోబిన్సాబ్, బేలియా, మరియా, దమ్మన్నపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నడవడానికి కూడా 1 ఇయర్ అవుతుంది. మనం వీళ్ళకు అన్ని చదువుకునేసరికనే సంవత్సరం అవుతా ఉంది వాడు చేసిన పనులకు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామంటే తెలంగాణ ఆగమైపోయిందంట మాట్లాడుతారు కేసీఆర్. మొన్న ఎవరు ఆగమైండ్రు? తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం ఆగమైంది. బిడ్డ జైలుకు పోయింది. ఈయనేమో ఫామ్ హౌస్లో అన్నాడు. ఇక కొడుకు ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు. ఇక అగ్గిపెట్ట హరీష్ రావు అయితే మీకు సంగతి తెలుసు. అది పిస మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుండో తెలియదు. అంటే మొత్తం కుటుంబం అంతా పిస అయిపోయారు. అధికారం కోల్పోయిందని చెప్పి ఏం మాట్లాడుతున్నారో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది ఆ మతిస్థిమితం కోల్పోయినటువంటి కుటుంబాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. చాలు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్, మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో 5.34 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం సేకరణ జరిగిందని, దొడ్డు రకం ధాన్యం 40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ఇంకను 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాకు రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యంగా జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. కొనుగోలు
కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, గన్ని బ్యాగుల వంటి వాటి కొరత లేదని అన్నారు. ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగైందని అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఇక్కడ కూడా రైతులు ధాన్యం అమ్మకం విషయంలో ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పోలీసు, రవాణా శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకొని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సకాలంలో అందించేలా చూడాలని, మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ధాన్యం నిల్వలను కేటాయించాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. నవిపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. అనంతరం మండలంలోని 38 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్ఓఆర్ 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అప్పీల్ చేసుకున్న సన్న, చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారన్నారు. రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి రైతుల భూములపై వారికి హక్కులు ఏర్పరుస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్ఓ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ సాటిస్ఫై కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అప్పీల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా 2 స్టేజెస్ అంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు. సో అదేవిధంగా మనకి సెక్షన్ 6 and 8లో ఆర్టీఓకి పవర్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అండ్ మ్యూటేషన్స్ చేయడానికి. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వార్తలకు తిరిగి స్వాగతం. భూభారతితో నిర్ణీత గడువులోపు భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, రాజంపేట, తాడ్వాయి రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో లేని వారి హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు
కొనుగోలు చేసిన క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వారిని రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాస్ పుస్తకాల్లో భూమి పటం, భూముల సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలుంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహా రైతులకు భూధార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణి అప్పీలుకు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓకు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఆర్డీఓ వీణా మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి వివరించారు. గత ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేదని, ఈ భూభారతి చట్టంలో కేవలం 6 మాడ్యూల్స్తో భూముల యజమానుల సమస్యలు తీర్చడానికి వీలు కలుగుతుందని తెలిపారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్యాక్స్ చైర్మన్లు, ఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి శ్రవంతి, జిల్లా సహాయ అభివృద్ధి అధికారి నర్సయ్య, సి గంగాధర్, లింగాయత్ వర్గం నుండి వి చంద్రశేఖర్, బసవన్న, రాజ్ కుమార్, బుస్స ఆంజనేయులు, మాయవర్ రాజేశ్వర్ తదితర బీసీ నాయకులు మరియు వసతి గృహ సంక్షేమాధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో కె గంగాధర్ జ్యువెలర్స్లో బంగారు అమ్మకాలు జోరుగా సాగాయి. నిజామాబాద్ నగరంలోని కె గంగాధర్ జ్యువెలర్స్లో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జోరుగా జరిగాయి. నాణ్యత, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ వినియోగదారుల మనసును దోచుకుంటూ కె గంగాధర్ జ్యువెలర్స్ ఎన్నో ఏళ్లు వినియోగదారులను ఆకర్షిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వినియోగదారులు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. ఎందుకంటే నమ్మకమైన షాప్ కాబట్టి మనం అనుకున్నట్టు చేస్తారు. అది మోడల్ కావచ్చు, ఇంకా మిగతా విషయాలు అన్నింటిలో కస్టమర్ను సాటిస్ఫై చేస్తారు. కాబట్టి ఇక్కడ మా బంధువులతో పాటు నేను వస్తూ ఉంటాను. ఈరోజు లక్కీగా అక్షయ తృతీయ అని చెప్పేసి కూడా ఒక హారం చేయించినాను, ఒక ఉంగరం చేయించినాను, తీసుకుంటున్నాం. బట్ నేను జనరల్గా నా సలహా ఏంటంటే ప్రజలు ఎవరైనా బంగారం అంటే చాలామంది నమ్మకంతో కూడిన పని కాబట్టి ఈ గంగాధర్ జ్యువెలర్స్లో వస్తే. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల తనిష్క్ జ్యువెలరీ షోరూంలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల తనిష్క్ జ్యువెలరీ షోరూంలో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి ఆభరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. రకరకాలైన అందమైన డిజైన్లతో తనిష్క్ షోరూంలో బంగారు ఆభరణాలు లభిస్తుండడంతో వినియోగదారులు క్యూ కట్టారు. ఎందుకంటే కేడిఎం కానీ క్యాడ్మియం యూజ్ చేయం, మనం ఇండియం అనే మెటల్ యూజ్ చేస్తాం. డైమండ్స్కి వచ్చేసి 100% ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది కంపేర్ టు అదర్ జ్యువెలరీ 100%. ఒకవేళ మీకు క్యాష్ బ్యాక్ కావాలి అన్నా బయట వాళ్ళు 90, 80, 75 డిపెండ్ ఆన్ వాళ్ళ కంపెనీ పాలసీస్లో ఇస్తున్నారు. మనం 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాం. జిల్లాలో ముమ్మరంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాలతో హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ సాయన్న పోలీసు సిబ్బంది రుద్రూర్ నుండి కోటగిరి వెళ్లే ప్రధాన రహదారిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్న 26 మంది వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. సిపి ఆదేశానుసారం ఈ స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు కొనసాగుతుందని రుద్రూర్ ఎస్ఐ సాయన్న మీడియాకు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని ఎడల అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని పలు మురికి వాడలను నూడా చైర్మన్ కేశవేను పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ మనోహర్ రెడ్డి, ఏఈ వాజిద్ ఖాన్, రషీద్ ఖాన్లతో కలిసి నిజామాబాద్ నగరంలో మురికివాడ ప్రాంతాలను నూడా చైర్మన్ కేశవేను పరిశీలించారు. తనిఖీ సమయంలో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం తీవ్రమైన సమస్యగా మారి అనేక లోతట్టు ప్రాంతాలను మేము గుర్తించామన్నారు. ఇది చాలా మంది నివాసితుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 100 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ ప్రతిపాదించబడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్
రెడ్డి దయచేసి నూడాకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈ వర్షాకాలంలో వీలైనన్ని ఎక్కువ పనులను పూర్తి చేయాలని మరియు మిగిలిన లేదా పెండింగ్లో ఉన్న పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తయ్యేలా చూసుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది నిజామాబాద్ ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత స్థితిస్థాపక సమాజాన్ని నిర్మించడంలో మాకు సహాయపడుతుందన్నారు. మేము వాగ్దానం చేసిన పురోగతిని అందించడానికి కలిసి వద్దామని కోరారు. నిషేధిత గంజాయి పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులను డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, అదనపు కమిషనర్ ఖురేషీ అభినందించారు. హైదరాబాద్ కమలాసన్ రెడ్డి, డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, అదనపు కమిషనర్ ఖురేషీ నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని అభినందించారు. నిషేధిత గాంజాయి, మాదక ద్రవ్యాలను గుర్తించి పట్టుబడిన కేసులో మొత్తం 30 కిలోల డ్రై గాంజా, 1 కారు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేసినందుకు ఈ అభినందనలు లభించాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి 15,000 నగదు బహుమతిని అందజేసి భవిష్యత్తులో మరిన్ని కేసులను గుర్తించేందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ స్వప్న, ఎస్ఐ రామ్ కుమార్ మరియు సిబ్బంది హమీద్, అవినాష్, విష్ణు, సుకన్య, శ్యామ్ సుందర్, సాయి కుమార్లు నగదు బహుమతిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిని, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోరీ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో అంజాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తాళాలు పగులకొట్టి చోరీ చేశారు. 3 తులాల బంగారం, 10,000 రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులతో పాటు క్లోజ్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాలూరాలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బసవేశ్వర మహారాజ్ 892వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాల్గొన్న వారందరికీ స్వీట్లు పంచారు. బసవేశ్వర మహారాజ్ చూపిన సమానత్వ మార్గాన్ని అందరూ ఆచరించాలని పలువురు వ్యక్తులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరూ సమానమేనని ఆయన చాటి చెప్పిన విధానాన్ని స్మరించుకున్నారు. బసవేశ్వరుని ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బస్టాండ్ ప్రాంతం బసవేశ్వర నామస్మరణతో మార్మోగింది. 3వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అంగుళేశ్వర మండలము వాడేవాడి గ్రామం నందు మండేన మాదిరాజు, మాతాంబిక అనే పుణ్య దంపతులకు బసవేశ్వరుడు జన్మించడం జరిగింది. ఈ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఈ వీరశైవ మతానికి దీంట్లో ఈ ధర్మాన్ని గొప్పగా ఉందని ఇందులో ప్రవేశించి మరియు ఇల్లు, ఆహారము, బట్ట, జ్ఞానము, వైద్యము అనేవి మానవునికి కనీస హక్కులని ఆ రోజే తెలియజేయడం జరిగింది. ఆయన ఉపదేశంలోని ఒకటైన కాయకమే కైలాసము, దేహమే దేవాలయము, మానవతమే మతమని చాటి చెప్పిన మహానుభావుడు. ఆర్మూర్లో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల రక్షణ, సురక్షితలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఆర్మూర్ పట్టణంలో స్థానిక కమలా నెహ్రూ కాలనీ మరియు టీచర్స్ కాలనీ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భాల్లోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగరాదన్నారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. 1930 అందరూ నోట్ చేసుకోవాలి. ఎలాంటి చిన్న సైబర్ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక 60% అవకాశం ఉంటుంది. మనం ఏదన్నా సైబర్ ఫ్రాడ్కు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దానిలో మనం పీడీ చేస్తే ఇమీడియట్గా మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడికి పోయినా అవి హోల్డ్ అయి పెడతారు. గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించవద్దని బాన్స్వాడ ఎంఈఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు వేసవి కాలంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లతో పాటు 50,000 పుస్తకాల సెట్లు జూన్ 12 వరకు పంపిణీ చేస్తామన్నారు. ఏదైతే ఈ విద్యా సంవత్సరం అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతారో
వాళ్ళకి శాఖాపరమైన చర్యలు వాళ్ళపై ఉంటాయి. తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులని జాయిన్ చేయకూడదు. నుంచి అనుమతి తీసుకోకుండా సంస్థ యజమానులు కూడా పాఠశాలల్ని తెరవాలనే ఆలోచనని బంద్ చేసుకోవాలి. అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంప్స్లో భాగంగా రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ప్రోగ్రామ్స్ సమ్మర్ క్యాంప్స్లో మనం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనిఫామ్స్ కూడా బాన్స్వాడ మండలంలో యూనిఫామ్ క్లాత్ వచ్చింది. విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ను కూడా జూన్ 12. ఎస్ఎస్సి ఫలితాల్లో సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారు. నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో సెయింట్ జేవియర్స్ పాఠశాలలో 600 మార్కులకు గాను బి సాత్విక 581 మార్కులు సాధించిందని పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్ అభినందించారు. అలాగే మా పాఠశాలలో సిహెచ్ మనోజ్ఞ 560, బి శృతిక 558, టి మధురిమ 538, ఎల్ అంజన 528, పి వాదశ్రీ 513, పి హరీష్కు 512 మార్కులు సాధించి మా పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారన్నారు. మా విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నానని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. నేను మా టీచర్స్కి, మేనేజ్మెంట్కి మరియు మా పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. బికాస్ పేరెంట్స్ కోఆపరేషన్ లేని ఇక్కడ వరకు రాలేము, అలాగే టీచర్ సహకారం లేకున్నా ఇక్కడ వరకు రాలేము. కామారెడ్డిలో ప్రొబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కామారెడ్డిలో ప్రొబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ జగన్మోహన్ అంకిత భావంతో పనిచేసిన ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం జగన్మోహన్ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల ప్రతిపాదితుల ఎన్నికల బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మండల ప్రభారీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నికలు నిర్వహించి ఆశావహ పేర్లు తీసుకున్నారు. కాశ్మీర్ పహల్గాం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సయ్య, గణేష్, చందు, సాయి కిరణ్, రాము, జగన్, కార్తిక్, నందిన్, అశోక్, నవీన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భగ్గుమన్న భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు. ప్రధాని మోడీ అధ్యక్షతన పలు కీలక సమావేశాలు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 98.2% ఉత్తీర్ణత. జూన్ 3 నుండి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభం. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచిన పండితులు. రాష్ట్రంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్న భానుడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. నిజామాబాద్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భూభారతితో నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. నవీపేట మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. భూభారతి చట్టంపై ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. మంత్రుల దృష్టికి తెచ్చిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు. పాల్గొన్న అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు. నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో బంగారు షాపులకు అక్షయ తృతీయ సందడి. పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసిన జిల్లా ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.